మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీ మార్ట్ సేవలను రేషన్ కార్డు హోల్డర్స్ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. దేవాపురంలో మీ మార్ట్ ని మాధవి ప్రారంభించి మాట్లాడారు. బయట షాపుల కంటే తక్కువ ధరలకు మీ మార్ట్ లో సరుకులు అందించడం జరుగుతుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 90 రేషన్ షాపులు ఉన్నాయని, పైలట్ ప్రాజెక్ట్ గా దేవాపురంలో షాపును ప్రారంభించామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక కార్యక్రమం, ఈ మీ మార్ట్స్ అనే కార్యక్రమము 5 స్టేట్స్లో మాత్రమే నడుస్తూ ఉంది. అలాంటి స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం చాలా చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇక్కడ ఇప్పటిదాకా కూడా డీలర్స్ అనే వాళ్ళ యాంగిల్లో తీసుకుంటే బియ్యాన్ని పంపిణీ చేస్తూ వాటికి అద్దెలు కడుతూ దానికి సహాయ సహకారాల కోసం ఇంకెవరినైనా సిబ్బందిని పెట్టుకుంటున్నప్పుడు కొంత ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయట వేసే ఒక ప్రయత్నం. పేదలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఆర్థిక సమస్యలతో వైద్యం అందక ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద కుటుంబాలకు చేయూతనిస్తున్నట్లు రామాంజనేయులు తెలిపారు. ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకే సొంతమని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ తో పాటు విద్య, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఒక ఇన్సూరెన్స్ కింద డబ్బులు ఇవ్వడం, పిల్లల్ని చదివించడం, దీంతో పాటు ఈరోజు మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పత్తిపాడు దాదాపు 6 వేకెన్సీలు ఏర్పడితే ఆ 6 వేకెన్సీల్లో కూడా పార్టీ కార్యక్రమాల్లో ఇబ్బందులు పడి కుటుంబాలు నష్టపోయినటువంటి కుటుంబాలకే ఈరోజు 6 మంది మా తమ్ముళ్ళకు, చెల్లెలకు నేరుగా పత్తిపాడు మార్కెట్ అగ్రికల్చర్ కమిటీలో ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారికి చెందింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పేద ప్రజలు పార్టీలకు పనిచేసి ఇబ్బంది పడేటటువంటి వారిని ఆదుకోవడమే పరమావధిగా భావించేటటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు కూడా ఈ ఉద్యోగ నియామకాల్లో ఉన్నాయని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని డైమండ్ హెచ్ఓ విజయలక్ష్మి వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో డైమండ్ హెచ్ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూపీహెచ్సీ, పీహెచ్సీ సెంటర్లకు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టులు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. మొత్తం 41 పోస్టులకు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ పూర్తి చేసి సాయంత్రం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతర ముఖ్యాధికారులు పాల్గొన్నారు. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఈరోజే చేస్తాము. అందుకని మనకి 41 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ అండ్ సూపరింటెండెంట్ ఏవో వీళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తారు. ఎంతమంది వచ్చారు? 41. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ సిల్వర్ జూబ్లీ సంవత్సరం సందర్భంగా జిల్లా గవర్నర్ ఏకేఎస్ ఉదయ్ సుధీర్ పిలానీ అధికారిక పర్యటనలో భాగంగా క్లబ్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ అభివృద్ధి, సభ్యత్వ విస్తరణ, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, యువత నైపుణ్యాభివృద్ధి, సేవా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడి క్రియేట్ లాస్టింగ్ ఇంపాక్ట్ లక్ష్యానికి అనుగుణంగా సమాజంపై శాశ్వత ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నూతన అధ్యక్షుడు పివి అప్పారావు, కార్యదర్శి మెహతాబ్ ఖాన్ క్లబ్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ గవర్నర్ కెఎస్ రమేష్, క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, పూర్వ అధ్యక్షులు ఆదిశేషు, రమణ తదితరులు పాల్గొన్నారు. numerous projects and in this year the plans of the president are to affect thousands of more lives. In line with Rotary International President's vision of creating lasting impact, meaning wherever Rotary is going, whatever projects we are doing, we create a sustainable long-term impact to the beneficiaries. So very happy to be here, very happy to be in city of Guntur.
and hopefully Rotary will continue to do good work with the help of clubs like Guntur Vikas and the President and the Secretary and rest of the board members. Thank you. నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి కల్పించే దిశగా పనిచేస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహిళా గ్రివెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రివెన్స్ కు వచ్చిన మహిళల సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కారం చూపాలని వారిని ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న మహిళా గ్రివెన్స్ కు విశేష స్పందన వస్తుందన్నారు. P4 విధానంలో పలువురు మహిళలకు తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు ఇప్పించడం జరిగిందని, గ్రివెన్స్ కు వచ్చే మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నామని గల్లా మాధవి తెలిపారు. ఇప్పటికే అనేక మంది మహిళలు పరిష్కారం దిశగా అడుగులేస్తూ ఉన్నారు. ఎందరో ఉపాధి పొందడం జరుగుతుంది, మరెందరో వారి కుటుంబాల్లో స్వావలంబన పొందడం జరుగుతూ ఉంది. ఆర్థిక అంశాల వైపుగా, ఆర్థిక నేరాల వైపుగా కూడా వాళ్ళకి కొంత ఉపశమనం కలిగిన పరిస్థితులు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పరంగా అంటే ఇటు ఈవ్ టీజింగ్ అని కానివ్వండి, హెరాస్మెంట్ అని కానివ్వండి, ఇలా వచ్చిన సమస్యల మీద దృష్టి పెట్టి వారికి పరిష్కారాన్ని అందించడం జరిగింది. ఉద్యోగ కల్పన కోసం వచ్చిన అనేక మందికి అవి కూడా అందించడం జరిగింది. P4 కార్యక్రమం కింద అనేక మంది మహిళలకి ఈ బళ్ళు కానివ్వండి, లేదంటే ఫీజులు తగ్గించడం కానివ్వండి, పిల్లలకి చేయడం జరుగుతుంది. హోసన్నా మినిస్ట్రీస్ 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని చీఫ్ పాస్టర్ జాన్ వెస్లీ తెలిపారు. గోరంట్లలోని హోసన్నా మందిరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మినిస్ట్రీస్ లో ఈ నెల 7 నుండి 10వ తేదీ వరకు సదస్సులు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మినిస్ట్రీస్ అధ్యక్షులు బ్రదర్ అబ్రహం మాట్లాడుతూ, బ్రదర్ యేసన్న ఒక్కరే వచ్చి క్రీస్తు నామాన్ని ఘనపరుస్తూ లక్షలాది మంది క్రీస్తు విశ్వాసులను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మినిస్ట్రీస్ కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పాస్టర్ ప్రైడిపాల్, పాస్టర్ రాజు, సంఘ పెద్దలు ప్రకాష్, ఈరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు రాకడ ఆలస్యమైతే 75వ సంవత్సరం అలాగే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, నేటి వరకు ఈ హోసన్నా మినిస్ట్రీస్ స్థిరపడటానికి, విస్తరించడానికి ప్రార్థించిన, సహకరించిన, రాత్రి మగలు సహకారం అందించిన విశ్వాసులందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసికి ప్రభు పేరు శుభం తెలియపరుస్తున్నాం. అలాగే క్రైస్తవ సంఘాలు అంటే అనేకమైన సంస్థలు ఉన్నాయి. మాకు ఒకటే తెలుసు, ఎక్కడా వివాదాస్పదంగా సేవ చేసుకుంటూ, రెండోది అందరిని ప్రేమిస్తూ. బీసీల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. బీసీ విద్య, గురుకులాలు, హాస్టళ్ల అభివృద్ధికి భారీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్లు కేటాయించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. బీసీ యువత ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో బీసీ రక్షణ చట్టం 2026ను తీసుకురానున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ ఏడాది 10th రిజల్ట్స్ 96.02%, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 94% మరి పర్సెంటేజ్ కూడా రావడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి IIITలో గత ఏడాది 302 మంది, ఈ ఏడాది 375 మంది కూడా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యంగా పిల్లలకు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కావడంతో బీసీ బిడ్డలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా విధాలుగా కనీస అవసరాలు కూడా మరి లేక, వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మరి నిధులు కూడా కేటాయించటం, ఆ నిధులు కేటాయించిన దాంట్లో మరి మరమ్మతులు కూడా చేశాం. దాంతోపాటు CSR ఫండ్స్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.